హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో నేను మీకు ఫోటో క్వాలిటీ తగ్గకుండా ఎలా కంప్రెస్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే డెస్క్టాప్ మీద కనిపిస్తున్న ఈ ఫోటోని కంప్రెస్ చేయాలనుకుంటున్నాను. ముందుగా ఈ ఫోటో ఎంత సైజు ఉందనేది తెలుసుకుందాం. ఈ ఫోటోపై కర్సర్ పెట్టినట్లయితే ఈ ఫైల్ ఎంత సైజు ఉంది అనేది చూపిస్తుంది. ఇక్కడ ఈ సైజు వచ్చి 3.44 MB చూపిస్తుంది, అంటే 3.5 MB ఇది. ఇప్పుడు ఈ ఫోటోని ఎలా కంప్రెస్ చేయాలో చూపిస్తాను. మీ ల్యాప్టాప్లో ఏదో ఒక వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. సెర్చ్లో జేపీఈజీ ఆప్టిమైజర్ అని సెర్చ్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ లింక్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా జేపీఈజీ ఆప్టిమైజర్ యొక్క వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ను డౌన్ కి స్క్రోల్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ లో జేపీఈజీ టు 100 KB, ఇమేజ్ టు 20 KB, జేపీఈజీ టు 1 KB, జేపీఈజీ టు 10 KB, జేపీఈజీ టు 50 KB, 500 KB, ఈ విధంగా కొన్ని సైజెస్ కనిపిస్తున్నాయి. మీరు మీ ఫోటోని ఏ సైజుకి కంప్రెస్ చేయాలనుకున్నారో ఆ సైజుని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను కంప్రెస్ చేయాలనుకున్న ఫోటో 100 KB ఉండాలి. సో 100 KBని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ 100 KB సెలెక్ట్ చేయగానే ఇక్కడ కంప్రెస్ టు 100 KB అని చూపిస్తుంది. ఇక్కడ ఉన్న సైజెస్ కాకుండా వేరే సైజులో మీకు మీ ఫోటో కంప్రెస్ అవ్వాలనుకుంటే ఈ పేజ్ను డౌన్కి స్క్రోల్ చేయండి. ఇక్కడ కంప్రెస్ జేపీఈజీ టు అదర్ సైజెస్ అని కనిపిస్తాయి. ఇందులో 1 KB, 5 KB, 10 KB, 15 KB, 20, 55, 30, 35, 40, 45 ఇలా ఇంచుమించులో 1 KB టు 500 KB వరకు ఇక్కడ సైజెస్ ఉంటాయి. ఇందులో మీకు కావాల్సిన సైజును సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 300 KB సెలెక్ట్ చేస్తున్నాను. 300 KB సెలెక్ట్ చేయగానే ఇక్కడ కంప్రెస్ టు 300 KB అని చూపిస్తుంది. ఇప్పుడు దీనికి పైన ఇక్కడ చూజ్ ఆర్ డ్రాప్ ఇమేజెస్ అని కనిపిస్తుంది. మీరు కంప్రెస్ చేయాలనుకున్న ఇమేజ్ ను డైరెక్ట్ గా దీని మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా పర్వాలేదు, లేకుంటే దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు కంప్రెస్ చేయాలనుకున్న ఫైల్ ఏ లొకేషన్ లో ఉంటే ఆ లొకేషన్ కి వెళ్ళండి. నేను కంప్రెస్ చేయాలనుకున్న ఫైల్ డెస్క్టాప్ మీద ఉంది. సో డెస్క్టాప్ ని సెలెక్ట్ చేస్తున్నాను. శివ డెస్క్టాప్ వాల్పేపర్ అని కనిపిస్తున్న ఈ ఫోటోని కంప్రెస్ చేయాలనుకున్నాను కాబట్టి దీన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ డౌన్ లో కనిపిస్తున్న ఓపెన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ శివ డెస్క్టాప్ వాల్పేపర్ అని ఇది 3.44 MB ఉన్న ఫోటో అప్లోడ్ అయింది. ఇప్పుడు కంప్రెస్ టు 300 KB అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సైజు ఇది ఒరిజినల్ ఫైల్ వచ్చి 3.44 MB ఉంది. ఒరిజినల్ ఫైల్ ఇది. అయితే ఇది మనకి 250 KB వరకు కావాలని పెట్టుకున్నాం కాబట్టి 265 KB వరకు కంప్రెస్ అయింది. ఇప్పుడు దీని కింద కనిపిస్తున్న డౌన్లోడ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ అయి కనిపిస్తుంది. మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ డైరెక్ట్ గా డౌన్లోడ్స్ లోకి వచ్చి సేవ్ అవుతుంది. దీని సైజు 265 KB చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఫోటోని ఓపెన్ చేసి చెక్ చేద్దాం. 3.5 MB ఉన్న ఫోటోని 265 KBకి మనం కంప్రెస్ చేసాం. అయినా కానీ ఈ ఫోటో క్వాలిటీ అనేది ఎక్కడ కూడా డౌన్ కాలేదు. ఈ విధంగా ఫోటో యొక్క క్వాలిటీ డౌన్ కాకుండా కంప్రెస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ల్యాప్టాప్ బేసిక్ ట్యుటోరియల్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.